2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అమ్మగారు. నమస్తే అమ్మా. దీపావళి పండుగ రాబోతుంది అండ్ అలాగే ఎస్పెషల్లీ గ్రహాల మార్పిడి అనేది చాలా ఎక్కువగా జరిగింది అని చెప్పొచ్చు. అందులో భాగంగానే కాలదోషం, అసలు కాలదోషం ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు, ఏ సందర్భాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది అమ్మగారు? దీపావళి అమావాస్య అనేటువంటిది రావడానికి ముందే అనేక రకాల గ్రహ సంచారాలు మారడం అనేటువంటిది జరుగుతుందమ్మా. గురు, శని, తరువాత చెప్పాలి అంటే రవి, బుధ, కుజ అందరూ కూడా, శుక్రగ్రహ సంచారం కూడా. సో దీనివల్ల ఏంటి అంటే కాలదోషము అనేటువంటిది కాలం మార్పు, గ్రహాల యొక్క మార్పు వల్ల వచ్చేటువంటిది. అందులో మొట్టమొదటిగా మానసిక దోషము అనేటువంటిది ఉంటుందండి. మానసిక దోషము అంటే మనం ఏం చేయాలి అన్నా మనస్సు యొక్క ప్రేరేపణ అనేటువంటిది చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మంచి ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాను అనుకోండి, ఆ మంచి ఉద్యోగం సంపాదించాలి అనేటువంటి ప్రేరణ నాలో ఉంది కాబట్టి. లేదు నేను ఒక చెడు సహవాస దోషం చేస్తూ మరొక ఏదో చెడ్డ కార్యక్రమం ఏదైనా చేస్తున్నాను అనుకోండి వ్యతిరేకంగా, అది కూడా మనస్సు యొక్క ప్రేరేపణ వల్ల జరిగేది. ఇప్పటికిప్పుడు నేను వెళ్ళి అమ్మవారికి ధ్యానం చేస్తున్నాను, మనస్సు యొక్క ప్రేరేపణ, త్వయా ప్రేరిత మానసః. సో మేజర్గా ఏంటి అంటే చంద్రబలము అనేటువంటిది లేకపోతే, గ్రహముల యొక్క స్ట్రెంత్ అనేటువంటిది లేకపోతే మనస్సులో కలిగేటువంటి ఆలోచనలు, బుద్ధిపూర్వకంగా చేసేటువంటి పనులన్నీ కూడా అనేక రకాల మార్గాల్లోకి వెళ్తాయండి. అప్పుడు మనిషి అనేక రకాలైన కష్టాలకు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా బుద్ధిపూర్వకంగా మనం సాధించి తెచ్చుకునేటువంటి పనుల మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి మానసిక శక్తి అనేటువంటిది అవసరం. అది ఆ మానసిక శక్తి లేనప్పుడే మానసిక దోషము అనేటువంటిది ఎదురవుతుందమ్మా. ఇక రెండవది ఏంటి అంటే భౌతిక దోషము అంటాము. భౌతిక దోషము అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సల్యములు అనేటువంటివి పెరగడం వల్ల మనల్ని మనమే నాశనం చేసుకుంటూ కావచ్చు, లేకపోతే దేనికైనా వెంపర్లాడుతూ వ్యామోహము, మోహము అనేటువంటి దాంట్లో పడి ఇబ్బంది పడుతూ కష్టములు అనేటువంటివి కొని తెచ్చుకోవడము. సో లేకపోతే బద్ధకము, తమోగుణం అనేటువంటిది పెరిగిపోవడం. ఇది శని అనేటువంటి ఆయన ఆధిపత్యాన్ని వహిస్తుంటారండి. ఎప్పుడైతే ఆయన బాగోరో మనలో అప్పటి వరకు చాలా డెడికేటెడ్గా ఉన్నటువంటి పర్సన్ కూడా చాలా బద్ధకంగా తయారవుతారు. డిటర్మినేషన్ ఉండదు, ఎప్పుడూ కూడా నీరసంగా నిర్లక్ష్యంగా పనిచేస్తూ ఉంటారు. ఆ మార్పు అనేటువంటిది అదే శని బాగుంటే డిసిప్లిన్ అనేటువంటిది కనబడుతుంది, డెడికేషన్ కనబడుతుంది, హార్డ్ వర్కింగ్ కనబడుతుంది, ఎవరిని అడగాల్సిన అవసరం కూడా ఉండదు. సో దానికి అధిపతి శని అన్నమాట. సో అలాంటి శని బాగాలేనప్పుడు అనేక కష్టాలు ఉంటాయి, మనం దాంట్లో మాట్లాడుకుందామండి. ఇక మూడవది ఆర్థిక దోషము అండి. ఆర్థిక దోషం అంటే గురుడు అధిపతి అన్నమాట. ఆర్థికము అంటే నాట్ ఓన్లీ మనీ అమ్మ, ఇక్కడ మనీయే కాకుండా ఆరోగ్యము, శుభకార్యాలు, కుటుంబము, పరివారము, మేజర్లీ చెప్పాలి అంటే కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు, డబ్బు, సిరి సంపదలు, బంగారము అన్నీ కూడా దీని ఆర్థిక దోషంలోకి వస్తాయి. ఒక మనిషికి ఆర్థికంగా బాగున్నాడు, వెల్త్ అనేటువంటిది ఉంది అంటే మనిషి చాలా హ్యాపీగా ఉంటాడు. సో ఆ విషయానికి ఆర్థిక దోషాన్ని ఉందా లేదా అనేటువంటిది మనం సరిచూసుకోవాల్సి వస్తుంది. ఇక నాలుగవది ఆధ్యాత్మిక దోషము అంటే మేజర్లీ అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఏ దోషమున్నా ఏమీ లేకపోయినా సరే ఒక కష్టమైన పుణ్యమైన కర్మ ఫలితంగా మనకు వస్తుంది కాబట్టి ఆ కర్మ నుంచి తప్పించుకోవడానికి, పాపకర్మ నుంచి తప్పించుకోవడానికి భగవంతుడికి శరణు జొచ్చడం తప్ప మనకేమీ వేరే మార్గం లేదు. ప్రాయశ్చిత్తమే మహా ఉపాయము. అలాంటి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా, అలాంటి అవకాశం ప్రకృతి ఇచ్చినప్పుడు కూడా నిర్లక్ష్య భావనతో సరైనటువంటి పద్ధతిలో సరైన ప్రాయశ్చిత్తం చేసుకోలేకపోవడమే ఆధ్యాత్మిక దోషం అండి. సో ప్రధానంగా ఇది ఏ రాశుల వాళ్ళకి, ఏ నక్షత్రాల వాళ్ళకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, ఏ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఈ కాలక్రమేణా జరిగేటువంటి గ్రహాల యొక్క మార్పు వల్ల అనేటువంటిది మనం చూద్దామమ్మా. మీరు చెప్పినట్టుగానే ఉమాగారు, కుంభరాశి వారి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కాలదోషం ప్రభావం అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా అమ్మా. కుంభరాశి వాళ్ళు జనరల్లీ చాలా కాలం క్రితం నుంచి కూడా గ్రహణం యొక్క ఎఫెక్ట్ కానీ, ఏలినాటి శని యొక్క ఎఫెక్ట్ కానీ ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా గురుబలము అనేటువంటిది ఉండడం వల్ల ఆర్థిక దోషం లేకుండా ఏదో విధంగా ఆపదలో ఉన్నప్పుడో ప్రమాదంలో ఉన్నప్పుడో ఎవరో ఒకళ్ళు భగవంతుడి యొక్క రూపంలో వచ్చి, గురుబలం రూపంలో వచ్చి కాపాడబడుతున్నారు. కానీ ఈ నడిచేటువంటి అక్టోబర్ మాసం దగ్గర నుంచి గురుబలము అనేటువంటిది తగ్గబోతోంది. గురుబలం తగ్గిన తర్వాత ఏం జరుగుతుంది, ఫైనాన్షియల్లీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎస్పెషల్లీ పేరు ప్రఖ్యాతలు, అవమానపడేటువంటి యోగం కానీ, మనోవిచారం, సంతృప్తిగా లేనటువంటి దాని సందర్భాలు చూడడం కానీ,
6వ స్థానంలో గురుడు ఆర్థిక సమస్యల్లోకి వెళ్ళడం కానీ, అప్పులు చేసేటువంటి పరిస్థితిలోకి రావడం కానీ, రుణబాధలతో చాలా ఇబ్బంది పడడం కానీ జరిగే అవకాశములు ఎక్కువగా కనబడుతున్నాయండి. ఎప్పటి వరకు? డిసెంబర్ 27వ తారీఖు వరకు ఆర్థిక దోషం కనబడుతుంది వీళ్ళకి. సో ఆర్థిక దోషం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? గురుబలాన్ని పెంచుకోవాలి. దీపావళి అమావాస్య చాలా గొప్పదైనటువంటి రోజండి. ఆ రోజున ఏదైనా ఆలయంలో, శివాలయానికి వెళ్ళి స్వామివారికి పసుపు నీళ్లతో అభిషేకం చేయండి కుంభరాశి వాళ్ళు. దీనివల్ల గురుబలము అనేటువంటిది పెరుగుతుంది. లేదా పసుపు అనేటువంటిది దానంగా ఇచ్చినా గురుబలం పెరుగుతుంది. సో ఖచ్చితంగా గురుబలం పెరిగిన తర్వాత ఇంతటి ఇబ్బందులు లేకుండా మినిమైజ్ అవుతుంది, దోషం అంతా కూడా బాగుంటుంది. అయితే లగ్నంలో శని రాహుల యొక్క సంచారం జరుగుతోంది అక్టోబర్ 10th తర్వాత. దీని ప్రభావం వల్ల హెల్త్ ఇష్యూస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎలాంటి విషయాల్లో అంటే పొట్టకి సంబంధించి డైజెషన్ ప్రాబ్లమ్స్, గట్ ఇష్యూస్ లాంటివి కావచ్చు. ఉమెన్కి అయితే పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ట్రావెలింగ్కి వెళ్ళడం వల్ల, ప్రయాణాలు చేయడం వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు, ఫ్యాటీ లివర్, డయాబెటీస్, వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టే అవకాశములు ఎక్కువగా కనబడుతున్నాయి అని చెప్పొచ్చండి. 7వ స్థానంలో కేతుగ్రహ సంచారము. పార్ట్నర్షిప్లో మీరు ఏదైనా చేసినా, మ్యారిటల్ లైఫ్లో ఏదైనా సరే ఇబ్బందులు అనేటువంటివి ఇంకా పెరిగినా, చాలా ఇబ్బందులు, ప్రశాంతత అనేటువంటిది ఉండదండి. సో ఎస్పెషల్లీ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లోనూ, కలత్రము, మ్యారిటల్ లైఫ్లోనూ చాలా జాగ్రత్త వహించండి. మానసిక దోషం అనేటువంటిది కనబడుతుంది. మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము కూడా ఆచితూచి వ్యవహారం చేయాలి తప్ప దురుసుగా వ్యవహారం చేయడం చాలా మంచిది కాదు. రాహు యొక్క ప్రభావం వల్ల మాట విషయంలో చాలా జాగ్రత్త. ఎందుకంటే సెకండ్ లార్డే గురుడు ఇప్పుడు వీక్ అవుతున్నారు. మీ మాట వల్లనే మీ దగ్గర నుంచి డబ్బులు వెళ్ళిపోతాయి. మీ మాట వల్లనే అవమానం పడతారు. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా. తర్వాత అష్టమంలో శుక్రగ్రహ సంచారం నీచ స్థితిలోకి వెళ్ళబోతుంది. దీని మూలకంగా ఏం జరుగుతుంది? శుక్రుడు అనేటువంటి ఆయన యోగిస్తున్నారు, ఏమి పర్వాలా. నవంబర్ మాసంలోకి వెళ్ళాక శుక్రుడు మరింతగా బలమైన తర్వాత సినీ, నాటక కళారంగాలు, నృత్యగీత, వాద్యాది రంగాలు అందరికీ కూడా చాలా బాగుంటుంది. అయితే ప్రధానంగా నవంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 17 దాకా వీళ్ళకున్నటువంటి ఈ యొక్క దోషాలన్నీ తొలగిపోయే విధంగా రవి, బుధ, కుజ అనేటువంటి 3 గ్రహాలు కూడా వీళ్ళకి కలిసి వస్తాయండి. దీనివల్ల పనుల్లో ఆటంకాలు ఉన్నటువంటివన్నీ కూడా క్లియర్ అవుతాయి. బిజినెస్లో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా క్లియర్ అవుతాయి. మ్యారిటల్ లైఫ్కి, కెరీర్కి సంబంధించి ఏవైతే ఇంటర్లింక్గా ఉండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అవన్నీ క్లియర్ అవుతాయి. పార్ట్నర్షిప్ ద్వారా పడేటువంటి సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయి. బుధుడు అనేటువంటి ఆయన 5th లార్డ్ 10thలోకి వెళ్తున్నారు. సంతానం విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా ప్రేమ వ్యవహారాల్లోనూ కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. కుజుడు అనేటువంటి ఆయన కొంచెం స్ట్రాంగ్ అవుతున్నారు కాబట్టి కలహాలు, తగువులు కానీ, న్యాయపరమైనటువంటి చిక్కులు కానీ, కోర్టు వ్యవహారాల్లో కానీ, ఆరోగ్య సమస్యల్లో కానీ గొప్పదైనటువంటి ఉపశమనం నవంబర్ 17 తర్వాత కనబడుతుంది. అయితే వీళ్ళకి ఆర్థిక దోషంతో పాటు భౌతిక దోషం కూడా లగ్నంలో శని ఉండడం వల్ల కనబడుతుందండి. ఎలాగా వీళ్ళు ఇబ్బంది పడతారు? ఆవేశంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేసేస్తారు. డబ్బులు అనేటువంటివి మీ దగ్గర ఉంటే జాగ్రత్త పెట్టుకోండి. లేకపోతే ఎందుకంటే శని అనేటువంటి లగ్నంలోకి వస్తే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు మీరు పెట్టిన డబ్బు మళ్ళీ తిరిగి రావు. అక్టోబర్ 10th తర్వాత నుంచి జనవరి 12వ తారీఖు వరకు డబ్బులు అనేటువంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా కూడా కుంభరాశి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టద్దు. పెట్టారంటే అవి తిరిగి రావు. చాలా జాగ్రత్తగా ఉండండి. లగ్న రాహు అనేటువంటి ఆయన, కేతు అనేటువంటి ఆయన బలం లేదు. అంటే రాహు కేతువుల యొక్క బలం లేదు. దీని మూలకంగా దైవానుగ్రహము అనేటువంటిది తగ్గే అవకాశం ఉంటుంది. సో ఎవ్రీడే కుంభరాశి వాళ్ళు తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణ కానీ, లేదా శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రము పారాయణ కానీ చేయండి. దీపావళి అమావాస్య అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి విశేషమైన రోజు. ఆ రోజున సాయంత్రం వేళ కానీ, రాత్రి వేళ కానీ అమ్మవారికి లక్ష్మీ పూజ అనేటువంటిది నిర్వహించి స్ఫటిక గణపతికి అభిషేకం చేయండి. లేదా స్ఫటిక లక్ష్మీదేవికైనా, పాదరస లక్ష్మీదేవికైనా అభిషేకం చేయండి. గురుబలం తగ్గడం, శని స్ట్రాంగ్ అవ్వడం, రాహు బలం అవ్వడం, ఇవన్నీ కూడా ఆ రోజున మీరు చేసేటువంటి పూజా క్రతువుల వల్లనే బాగుంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు, గురుబలం తగ్గుతోంది కాబట్టి జాబులు మారడం కానీ, మానడం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, బిజినెస్లో స్టార్టప్స్ కానీ, పార్ట్నర్షిప్ కానీ ఏది కూడా ఈ టైంలో తీసుకోవడం మంచిది కాదు. అర్జెంట్ కానీ, ఎమర్జెన్సీ కానీ ఉంటే
పర్సనల్ చార్ట్ చూసుకుని మాత్రమే వెళ్ళండి, అక్కడే జాగ్రత్తలు తీసుకోండి. ఉమాగారు మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా ఈ కాలదోషం గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి, వాళ్ళ ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా కనుక మనం కాలదోషం మాట్లాడుకుంటే ఏ రకంగా ఉంటుంది, దానికి తగ్గట్టుగానే ఎవరైనా కూడా పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మ. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రతి అంశము కూడా గోచారానికి సంబంధించిందండి. గురు శని కావచ్చు, గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది కనబడుతోంది కాబట్టి. ఇదే కాకుండా పర్సనల్ చార్ట్లో మహాదశ అంతర్దశలు కానీ, D1 D9 D10 చార్ట్స్ కానీ ఎప్పుడైతే మీరు జాతకంలో చెక్ చేసుకుని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారో అద్భుతంగా రాణిస్తారు. సో అలా ఎవరైనా కావాలనుకుంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ గోచారాన్ని చూసిన తర్వాత పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.